చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. కడప గడపలో అద్భుతంగా జరగబోతున్న మహానాడు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత తొలి మహానాడు కడపలో జరగబోతున్నారు. ఆ కడప గడపలో జరుగుతున్న మహానాడు అద్భుతంగా జరుగుతుందని, లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉందని నివేదికలు అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎలా అయినా చెడగొట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి విన్నపం సమర్పించారట. కరోనా ఉన్న వేళ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇబ్బంది అవుతుంది, రద్దు చేయమని చెప్పి కోరుతూ కలెక్టర్కి విన్నవించుకున్నారు వాళ్ళు. కరోనాతో సహజీవనం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి, కరోనాతో ఏముంది ఆఫ్టర్ ఆల్ పారాసిటమాల్ 500 వేసుకుని తగ్గిపోద్దన్న జగన్మోహన్ రెడ్డికి అంత భయం ఎందుకు, ఆ పార్టీ నాయకులకు అంత వణుకెందుకు? అంటే కడప గడపలో జరిగే మహానాడికి లక్షలాది మంది ప్రజలు తరలివస్తే ఆ పులివెందుల సీటు కూడా ఓడిపోయే ప్రమాదం ఉందన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇలా కలెక్టర్కి విన్నవించారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆ పులివెందుల ప్రాంత ప్రజలు కూడా అనుకుంటున్నారు. దీని మీద విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత తొలి మహానాడు జరగబోతోంది కడపలో. లక్షలాది మంది తరలి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి నివేదికలు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రద్దు చేయమని చెప్పి విన్నప పత్రం ఇచ్చారంట. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళకి అంత భయం ఎందుకు? ఇక్కడ కడప గడపలో మహానాడు, ఈ పార్టీ ఏదైతే టీడీపీ పార్టీకి ఒక సాంప్రదాయం, గౌరవం, అదేవిధంగా ఆ పార్టీని స్థాపించిన మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా జరుపుకునే ఒక అద్భుతమైన తెలుగువాడి పండగ. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకేం తెలుస్తుంది? తండ్రి శవాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఆ చావుని సంతకాల సేకరణ చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా అట్లాంటి వ్యక్తికి ఇట్లాంటి విలువలు, ఇట్లాంటి విశ్వసనీయత, లేకపోతే ఒక గౌరవప్రదమైన కార్యక్రమాన్ని చేపట్టడం, ఇట్లాంటివన్నీ తెలియదు. కన్న తండ్రిని పొగిడితేనే ఓర్చుకోలేని దుర్మార్గమైన ఆలోచనాపరుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ కడప గడపలో ఏదైతే మహానాడు జరగబోతుందో మహా అద్భుతంగా జరగబోతుంది. అంటే ఇసుక వేస్తే రాలనంత జనం నేల ఈనిందా అన్నట్లుగా కనిపించబోతుంది. ఆ కనిపించబోయే ఆ చిత్రం వీళ్ళ ముఖ చిత్రాల్లో ఎలా ఉందంటే మేము ఇంకా కనుమరుగైపోతాం అనేది కనిపిస్తుంది. వీళ్ళ జాతక చక్రం అక్కడ కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు భయభ్రాంతులకు గురయ్యి ఈ రోజున ఏ విధంగానైనా సరే అంటే దాన్ని ఆపేయాలి, ఏ విధంగా మన కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్నాలి అని చెప్పేసి చూసి చివరికి ఏదో ఒక గుంట నాకు ఇచ్చిన ఈ పన్నాగాన్ని ఏ విధంగా అమలు పరుద్దామని చెప్పి చూస్తే ఈ విధమైన ఆలోచన వాళ్ళకి తట్టింది. అంటే ఏదైనా ఒక కుండెడు పాలలో ఒక విషపు చుక్క చాలని ఇట్లాంటి వ్యక్తులు మనుషుల మధ్య పనికిరారు. మరి ఆ విధంగా చూస్తే కడప గడపలో జరగబోయే మహానాడుకి వీళ్ళు చెప్పిన కారణం ఏంటంటే కరోనా. మరి కరోనా అనేది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు? కొన్ని వేల లక్షల మరణాలు సంభవించినప్పుడు 2019 ఆ టైంలో మరి ఏ విధంగా ఆయన రియాక్ట్ అయ్యాడు? ఒక సీఎం హోదాలో ఉండి గతంలో మరి అప్పుడు ప్రజలకు ఆయన ఇచ్చింది ఏంటంటే పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ పౌడర్ జల్లుకోండి, అంతకే తగ్గకపోతే కరోనాతో సహజీవనం చేయండి అన్న మహానుభావుడు మరి జగన్మోహన్ రెడ్డి. మరి అట్లాంటి పార్టీలోంచి వచ్చిన ఈ నాయకులు ఈ రోజున కరోనా గురించి, దాని గురించి ఉన్న ప్రమాదం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఇట్లాంటి వ్యక్తులు చెప్పటానికే కానీ ఆచరించడానికి పనికిరాము అన్నట్లుగా ఉంది ఈ రోజున వీళ్ళ వైఖరి ఏదైతే ఉందో. వీళ్ళు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ ఆఫీసులో వినతి పత్రం సమర్పించటం, మరి దాని గురించి వీళ్ళు వివరణ ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు భయపడటమే కాదు, మా జీవితం ఇంకా అయిపోయింది, పార్టీ ముగిసిపోయింది అనే ఆలోచనతోటే ఈ విధమైన కుట్రకి దారి తీశారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం. మీకు గుర్తుండే ఉంటుంది, ఒంగోలు మహానాడు జరిగిన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు వచ్చారు. ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఆపలేకపోయాడు ఆ జనాన్ని. అది జ్ఞప్తికి వచ్చి భయపడి కడపలో కూడా అదే పరిస్థితి ఉంటుంది, మన పరువు పోతుంది, ఎలాగైనా ఆపండి అని చెప్పి స్థానిక నేతల్ని వాళ్ళని బతిమాలుకుంటే వాళ్ళు వెళ్ళి ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయినా పారాసెటమాల్ 500తో పోయే కరోనా గురించి ఎంత భయపడితే వీళ్ళు దీన్ని అడ్డగించడం చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. అది జగన్ రెడ్డికి మామూలుగానే వణుకు మొదలైంది. ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియని జగన్మోహన్ రెడ్డి ఇంకా కుళ్ళు కుట్రాలతో రాజకీయం చేసే ప్రయత్నం ఎంతవరకు సమంజసం అంటారు? ఇంకా దీన్నే మనం అనుకుంటాం ఏదైతే సంధి ప్రేలాపన.
ఈ విధమైన ఆలోచన విధానం ఎలా ఉందంటే చివరి దశకు వచ్చా కూడా మా యొక్క ఆలోచన విధానం ఇలానే ఉంది. ఈ రోజున చూసాం వల్లభనేని వంశీ, ఒకవైపు కొడాల నాని, కాకాణి గోవర్ధన్ రెడ్డి, పాలరాతి ఏదైతే ఇంటిలో ఉన్న వ్యక్తి ఈ రోజున రోడ్ల పాలయ్యాడు, ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. అంటే ఈ విధంగా ఇబ్బందులు గురైపోయి చేసిన పాపాలు వెంటాడుతూ ఉంటే పోలీసుల రూపంలో మరి వాటి నుంచి తప్పించుకోవటం కోసం ఎన్ని విధాలుగా వీళ్ళు రకరకాల వేషాలతోటి, ఫోనులు లేవు ఏం లేవు, అంటే ఫోన్ ఉంటే మళ్ళీ ఎక్కడ ట్రేస్ చేస్తారని భయం, మరి ఫోన్లు వదిలేసి ఆటోల ఉండే డ్రైవర్ల దగ్గర నుంచి ఫోన్లు తీసుకొని మాట్లాడుతుంది. ఇట్లా చూసుకుంటూ పోతే ఒక్కరా ఇద్దరా నాయకులంతా ఇదే బాట. మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నారు, మా వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, మరి ఇట్లాంటి మంచోళ్ళని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదు, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అవబోతున్నాయి అని. మరి అదే పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించిన ఈయన కాదంబరి జత్వాని, ఆ పిల్ల ఆడపిల్లే కదా, మరి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళు ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు మరి ఆ రోజు ఈయన గుర్తు రాలేదా? జత్వాని గిత్వాని అని మాట్లాడిన ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున కృష్ణమోహన్ రెడ్డికి పిల్లలు ఉన్నారు, ధనంజయ రెడ్డి అన్నకు పిల్లలు ఉన్నారని మాట్లాడితే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఆవిడ్ని, వాళ్ళ అన్నయ్య మీద కూడా కేసు పెట్టడానికి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి 40 రోజులు నిర్బంధించి ఏ విధంగా ఒక ఆడబిడ్డ పట్ల వీళ్ళు అమానుషంగా ప్రవర్తించారు. ఈ రోజున వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే నీతులు చెప్తామే కానీ మేము పాటించము అనేది ఆ పార్టీకి ఉన్న లక్ష్యం. వాళ్ళు దానిలోనే ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులు ఈ విధమైన ఆలోచన ధోరణితోనే ఉంటారు. ఖచ్చితంగా పార్టీ మాత్రం కనుమరుగైద్ది. గడపలో మహానాడు దిగ్విజయంగా నడిచిద్ది. అక్రమ మద్యం వ్యాపారం చేసి వేల కుటుంబాల ప్రాణాలు తీశాడు, లక్షల మంది ఆరోగ్యాలతో ఆడుకున్నాడు. అలాంటి మనిషి ఆ నలుగురు ఇళ్లలో పెళ్ళి అవుతున్నాయి అని చెప్పి వాళ్ళ వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. అంటే చనిపోయిన 40,000 మంది కానీ హాస్పిటల్ పాలైన 1,00,000 మంది గురించి కానీ ఏనాడు మాట్లాడలేదు, ఆలోచించలేదు. అక్కడే జగన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడో అతను ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థమవుతా ఉంది. ఇవాళ ఆ ప్రజలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా. ఈ రోజున ఏదైతే లిక్కర్ స్కామ్లో దొరికిన దొంగల గురించి వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అదే లిక్కర్ స్కామ్లో మీరు కల్తీ మద్యం తయారు చేసి ఎంతమంది అభాగ్యుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. మరి వాళ్ళకి పిల్లలు లేరా, ఫ్యామిలీ లేదా, మరి భార్యలు, తల్లిదండ్రులు, అదేవిధంగా బిడ్డలు, ఎన్ని విధాలుగా ఎంతమంది అనాథలు అయ్యారు. అంటే ఒక మనిషిని కోల్పోతే ఇప్పుడు భర్త చనిపోతే భార్య ఇబ్బంది పడిపోతుంది, పిల్లలు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అతని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు కదా. మరి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి నాకు వ్యాపారమే ముఖ్యం, నాకు డబ్బులే కావాలి, గోల్డ్ బిస్కెట్లు నేను కొనుక్కోవాలి, మరి అదేవిధంగా ల్యాండు, మరి అదేవిధంగా 5 స్టార్ హోటల్స్, ఇళ్ళు ఇష్టానుసారంగా కొనుగోలు చేసిన ఈ వ్యక్తి ఈ రోజున కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. కన్న తల్లి లేదు, సొంత చెల్లి లేదు, మరి అదేవిధంగా బాబాయి కూతుర్ని ఏ విధంగా ఈ రోజున ఎట్లాంటి గతి పట్టించాడు. బాబాయిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్రంలో ఎంతమంది ఇబ్బందికి గురయ్యి వాళ్ళంతా కూడా కుటుంబంలో మనిషిని కోల్పోయి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికి కూడా ఈయనే సృష్టికర్త. అక్కడ జరిగిన మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దాని అంతటికి మరి అట్లాంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా క్షమించకూడదు. ఇట్లాంటి వ్యక్తి నిజంగా ఎంత నీచంగా అంటే మానవత్వం ఉన్న మనిషిగా ఏనాడైనా ప్రవర్తించాడా? నరరూప రాక్షసుడు. ఇట్లాంటి వ్యక్తుల్ని అంటే వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తున్నాడు, వాళ్ళకి వత్తాసు వేసుకొని వస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా జైలు శిక్షకు వెళ్తున్నారో అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే విధంగా జైలుకు పంపించాలని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ పేద ప్రజల రక్తాన్ని తాగి, ఆ పేద ప్రజల శవాల మీద పేలాలు ఎరుకుని సంపాదించిన డబ్బులతో వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వని బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి నీచ మనసత్వాన్ని, నీచ ప్రవర్తనని చూసన్న ఆ ప్రజలు అర్థం చేసుకుంటారంటారా లేదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున అది అర్థం చేసుకోవటం వల్లే 2019 నుంచి 24 వరకు పరిపాలన చూశారు. ఎన్ని విధాలుగా అంటే అక్కడ కులం చూడం మతం చూడం అన్నాడు. ఎందుకు చూడనన్నాడంటే కులం చూడను మతం చూడను ఎవరిని వదిలిపెట్టను, అందరినీ కూడా ఈ రోజున ఆయనకి సంబంధించిన మరి ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారుగా మొత్తం జైల్లో. మరి అదే ఆయన ఉద్దేశం ఏంటంటే నా ఎస్సీలు, నా బీసీలన్నా, నా మైనార్టీలన్నా నేను కులం చూడను మతం చూడను అన్నాడంటే ఎక్కడ చూడను అన్నాడంటే అవినీతి చేయటంలో నేను చూడను, ఇవన్నీ నాకు అవన్నీ పట్టవు, అక్కడ ఏ మతస్థుల భూములైనా లాగేసుకుంటాను, ఏ కులం వాళ్ళ భూములైనా లాగేసుకుంటాను, ఎవరినైనా చంపేస్తాను, ఏ కులం వాళ్ళైనా సరే నా కల్తీ మద్యం దాగి ప్రాణాలు వదలాల్సిందే, ఆ డబ్బునంతా కూడా నేను మూటలు కట్టుకోవాల్సిందే. అట్లాంటి వ్యక్తి, అట్లాంటి ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
అంటే జనాన్ని మానసికంగా కృంగదీశాడు, ఆరోగ్యపరంగా కృంగదీశాడు, ఆర్థికంగా కృంగదీశాడు. ఇట్లాంటి ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రోజున పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి చెప్పుకుంటాం, అంతకంటే భయంకరమైన ఉగ్రవాది మన రాష్ట్రంలోనే ఉన్నాడు. ముందర ఈ ఉగ్రవాదిని మట్టుబెట్టండి అని చెప్పేసి ఈ రోజున ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్న విషయం. కడప గడపలో జరగబోయే మహానాడికి వచ్చేది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ కార్యకర్తల కుటుంబాలు. మీకెందుకయ్యా బాధ? మీరు రాబాకండి, మా మహానాడికి మీరు రాబాకండి, దూరంగా ఉండండి. అంటే మేము వడ్డించి అద్భుతమైన వంటలు తింటాకి వద్దాం అనుకుంటున్నారేమో. కరోనా భయం ఉంటే రావద్దు. మా మహానాడు మేము జరుపుకుంటాం, కరోనా వచ్చినా ఏదొచ్చినా మేము చూసుకుంటాం, మా గురించి మీరు బాధపడబాకండి అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.